పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనే అభిరుచి కల పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచుమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి అదే పేరు గల కథ అంటే 19వ కథగా చందమామలో మేనమామ అనే కథ విందామా మరి. తుల్యభాగా నదీ తీరాన ఉన్న అడవిలో సౌఖ్యం అనే కుందేలు ఉంది. దానికి రత్నం అనే ఒక బుజ్జి పిల్ల ఒకటి ఉంది. రత్నం రోజు ఆహారం తినడానికి మారం చేసేది. దానికోసం సౌఖ్యం అడవంతా తిరిగి మరీ చిలకడ దుంపలు, ముల్లంగి మొదలైనవి వెతికి తీసుకొచ్చేది. ఒకరోజు సౌఖ్యం తన పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని చంద్రుని చూపిస్తూ, చూడు చూడు, ఆ చంద్రుడిలో నీ మేనమామ ఎలా కనిపిస్తున్నాడో. నువ్వు ఈ దుంప పూర్తిగా తినేస్తే నీకు మంచి బహుమతులు తెచ్చిస్తాడు అంటూ తినిపిస్తోంది. నన్నెప్పుడూ చూడ్డానికి కూడా రాని మామ ఇప్పుడు ఈ దుంప తినేస్తే బహుమతులు తీసుకొస్తాడా అంటూ తెలివైన ప్రశ్న వేసింది రత్నం. వస్తాడమ్మా, పౌర్ణమి రాగానే నీ మేనమామ వచ్చేస్తాడు. కావాలంటే చూడు నీ వంక ఎలా చూస్తున్నాడో అంటూ చందమామను చూపించి ఆ రోజుకు తినిపించింది. మన రోజుల్లో పిల్లలు ఏదైనా చెబితే ప్రశ్నించకుండా వినేవారు. ఇప్పుడు అలా కాదు అంది అప్పుడే చెట్టు దిగిన ఉడత. కానీ అమ్మ మాటలు రత్నంలో ఆలోచనలు రేకెత్తించాయి. మావయ్య ఎందుకు మా దగ్గరికి రావడం లేదు? అసలు దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు అని అడిగింది మరలా. ఆకాశంలో ఉండి మనకందరికీ వెన్నెల పంచుతున్నాడు. అక్కడే బాగుందేమో, ఇక్కడికి రావడం లేదు అంది తల్లి. ఆలోచనలో పడింది రత్నం. ఎలాగైనా మావయ్యను తీసుకురావాలన్న దాని నిర్ణయం మరింత బలపడింది. దాంతో ఒకరోజు తల్లికి చెప్పకుండా చంద్రుని దగ్గరకు బయలుదేరింది. దారిలో దానికి ఒక జింక ఎదురైంది. ఏయ్ కుందేలు, నువ్వు సౌఖ్యం పిల్లవి కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది జింక. మా మావయ్యను తీసుకురావడానికి వెళ్తున్నా జింక మామ అంది రత్నం. సరే అంది జింక. కొంత దూరంలో దానికి కోతి కనిపించి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మావయ్య దగ్గరికి కోతి బావా, వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొస్తా అంది. జాగ్రత్తలు చెప్పి పంపించింది కోతి. అలా అందరితో ఉత్సాహంగా మాట్లాడుతూ అడవి దాటేసింది. పిల్ల కనిపించకపోవడంతో తల్లి కంగారు పడుతూ అడవి మొత్తం వెతకసాగింది. ఇంతలో మావయ్యను తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పిందే అంది కోతి. అయ్యో, ఎంత పని జరిగింది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అంటూ కంగారుగా బయలుదేరింది సౌఖ్యం. అడవి దాటిన రత్నం అందరికీ మామ ఆ చందమామ, చందమామలో ఉన్నాడు నా మేనమామ, అందరికీ మామ ఆ చందమామ, చందమామలో ఉన్నాడు నా మేనమామ అని పాడుకుంటూ మరో అడవిలోకి ప్రవేశించింది. అప్పుడే తన మంత్రి ఏనుగుతో వనంలో తిరుగుతున్న అక్కడి మృగరాజు, ఇదేదో కొత్తగా మన అడవిలోకి వచ్చినట్టుందే అని అడిగింది. అవును మృగరాజా, తల్లిదండ్రులకు చెప్పకుండా బయట తిరుగుతున్నట్లుంది అంది ఏనుగు. అయితే దీన్ని వాళ్ళమ్మ దగ్గరికి పంపాలి అంది. ఇలాంటి చిన్నపిల్లలు మనం చెబితే వినరు మృగరాజా, వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోనే చెప్పాలి అంది ఏనుగు. ఓయ్ కుందేలు పిల్ల, ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ పేరేమిటి అంది ఏనుగు. నేను మా ఇంటి నుంచి వస్తున్నా, మా మావయ్య చంద్రుని దగ్గర ఉన్నాడు, మా ఇంటికి తీసుకువెళ్ళాలి అంది రత్నం తన పేరు చెబుతూ. మీ మామ అక్కడున్నాడని ఎవరు చెప్పారు అడిగింది ఏనుగు. ఒక్కసారేమిటి, మా అమ్మ నాకు దుంపలు తినిపిస్తూ రోజు చెబుతుంది అంది రత్నం. అది సంగతి మృగరాజా, ఇది తిండి తినకుండా మారం చేస్తోందని వాళ్ళమ్మ చెప్పిన మాటలు పట్టుకుని చంద్రుని దగ్గరికి బయలుదేరింది. సింహంతో మంత్రి ఏనుగు అంది. మరెలా దీన్ని వెనక్కి పంపడం అంది మృగరాజు. దానికి చిట్కా నా దగ్గరుందిగా అన్న ఏనుగు రత్నంతో ఇలా అంది. ఓ రత్నం, నీ మేనమామ నిన్న రాత్రే ఇక్కడికి వచ్చాడు, నీ వెంట పంపుతాను, అందాక ఈ పచ్చిక తింటూ ఉండు అంది. భలే భలే, నా మేనమామ ఇక్కడున్నాడా ఎగురుకుంటూ అంది రత్నం. అడవిలో ఉన్న మరో కుందేలును రత్నం మేనమామగా పరిచయం చేసింది ఏనుగు. ఇదిగో మేనమామ, మీ రత్నాన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు అంది. అలా మేనమామను తీసుకుని తన అడవికి బయలుదేరింది రత్నం. క్షేమంగా బిడ్డకు తీసుకువచ్చిన కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది సౌఖ్యం. వస్తాను రత్నం అంది మేనమామ కుందేలు. అప్పుడే వెళ్ళిపోతావా మావయ్య అంది రత్నం.
అందరికీ వెన్నెల పంచాలి కదా, రాత్రికి చంద్రుడితో ఉండి నీకు వెన్నెల పంపుతా, పిల్ల జాగ్రత్త అంటూ వీడ్కోలు పలికింది. ఆ రోజు పున్నమి చంద్రుల్లో ఉన్న కుందేలును చూస్తూ అమ్మ పెట్టిన దుంప తింటూ అందరికీ మన మామ చందమామ, ఆ చందమామలో ఉన్నాడు నా మేనమామ అంటూ అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయింది రత్నం. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ అనే బాలల కథల సంపుటిలో అదే పేరుగల అంటే చందమామలో మేనమామ అనే కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుతూ, ఈ కథను మీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుతూ, తర్వాయి భాగంలో 20వ కథగా పనిలోనే ఆరోగ్యం అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.